ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ టూర్లో కొన్ని రికార్డులు సరిచేసే ప్రయత్నం చేస్తా అన్నారు. గతంలో సింగపూర్తో కలిసి అమరావతి ప్రాజెక్టు చేపట్టింది. కొన్ని కారణాల వల్ల సింగపూర్ ఆ ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయిందని అన్నారు. సింగపూర్తో రాజధాని నిర్మాణం విషయంలో ఇలా జరిగి ఉండకూడదన్నారు. సింగపూర్లో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. మంత్రి పి నారాయణ, నారా లోకేష్, టీజీ భరత్తో పాటు కొందరు అధికారులు పాల్గొన్నారు. సింగపూర్లో అభివృద్ధి, గ్రోత్ రేట్, ప్రభుత్వ పాలసీలు, సింగపూర్తో పాలతీర కార్యకలాపాలతో పాటు ఆరోగ్యం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్ వంటి వివిధ రంగాల్లో అనుసరించే విధి విధానాల గురించి హై కమిషనర్ శిల్పక్ వివరించారు. సింగపూర్ పారిశ్రామిక వర్గాల్లో అటు సిబిఎన్ బ్రాండ్కు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు ఆమె. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలు, ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలు సీఎం వివరించారు. ఇక గ్రీన్ ఎనర్జీ రంగంలో దాదాపు 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఇప్పటికే పట్టాలెక్కాయని కూడా సీఎం తెలిపారు. ఇండియా క్వాంటమ్ మిషన్లో భాగంగా క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతుందని, డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ సంస్థలకు రాయలసీమ ప్రాంతంలో అనువైన పరిస్థితులున్నాయని తెలిపారు. ఇండియాకు సింగపూర్ పెట్టుబడులు రావాలని, అందుకు ఏపీ గేట్వేగా ఉండాలన్నారు. ఇందుకోసం సహకరించాలని హై కమిషనర్ను కోరారు సీఎం. విద్యారంగంలో తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తమ ఆలోచనలను మంత్రి లోకేష్ హై కమిషనర్కు వివరించారు. అనంతరం తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా సింగపూర్కు వచ్చి, నాకు రాజధాని లేదు, మీరేం చేస్తారో తెలియదు, టెండర్లు వెళ్ళడానికి టైం అవుతుంది, నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని ఆ రోజు అడిగితే సెంట్రల్ క్యాబినెట్ తీసుకెళ్లి ఆ రోజున్న ప్రధానమంత్రి లీ గారైతే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ అమరావతికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని, ఫ్రీగా తయారు చేస్తామని చేసి పెట్టిన దేశం సింగపూర్ దేశం. బెస్ట్ ప్రాజెక్ట్ తయారు చేశారు. అక్కడి నుంచి చాలా దేశాల్లో వీళ్ళు టౌన్షిప్లు కూడా కట్టారు, ఇండస్ట్రియల్ టౌన్షిప్లు కట్టారు, ఎకనామిక్ యాక్టివిటీ చేశారు, చాలా చేశారు. దాంతో నేను వీళ్ళతో మాట్లాడి ఒక సీడ్ క్యాపిటల్ కూడా తయారు చేస్తే వీళ్ళు భాగస్వాములు అయితే ప్రపంచాన్ని మొత్తం తీసుకొచ్చి పెట్టాం. అది కూడా ఎప్పటికప్పుడు ల్యాండ్ ఇచ్చి ఆ రోజుండే మార్కెట్ రేట్ ప్రకారం తీసుకొని అభివృద్ధి చేసి ఆ డబ్బులు గవర్నమెంట్కి వచ్చేది. 19లో గవర్నమెంట్ మారింది. కడాన సింగపూర్ గవర్నమెంట్ కూడా తప్పుబట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వచ్చింది పెట్టుబడులని సాధిస్తాను గాని రాష్ట్ర ప్రతిష్ట పోతే, బ్రాండ్ పోతే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని సింగపూర్ గవర్నమెంట్ కూడా చెప్పి మళ్లీ రికార్డు స్ట్రైటన్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పర్యటనకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఇలాంటి పని చేసినా దానివల్ల రాష్ట్ర ప్రతిష్ట పోతుంది, బ్రాండ్ పోతుంది, దానివల్ల చాలా నష్టపోతాం. ఈరోజు వాళ్ళు రాకపోవచ్చు, నాకు ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ మోరల్ రెస్పాన్సిబిలిటీ మీకు జరిగిన ఇన్కన్వీనియన్స్కి నేను బాధపడుతున్నానని చెప్పి దాన్ని స్ట్రైటన్ చేయడానికే వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.